హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక సూపర్ అంటే సూపర్ రెమెడీతో వచ్చానండి. ఇప్పుడు ఇది మాన్సూన్ సీజన్ కదండి, అంటే చలికాలం కదా, మంచు అది బాగా ఎక్కువ కురుస్తుంటుంది కాబట్టి ఈ జలుబులు దగ్గులు ఎక్కువ అయిపోతాయండి. దానికి ఒక మంచి చిట్కా మీకు చెప్తామని వీడియో చేస్తున్నానండి. దానికి మెయిన్ లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ ఎండిందైనా తీసుకోవచ్చండి, పచ్చిదైనా తీసుకోవచ్చు. అదొక 2 రెబ్బలు ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నానండి. తులసాకులు, ఇంకా నెక్స్ట్ పుదీనా ఆకులు ఒక 2-3 కొమ్మలు తీసుకున్నానండి. ఫ్లూ సీజన్లో ఇది చాలా అంటే చాలా మెయిన్ అండి. జలుబు లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే లెమన్ గ్రాస్, ఫస్ట్ లెమన్ గ్రాస్ అండి, తర్వాత 1 ఇంచు అల్లం ముక్క, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 10 మిరియాలు, ఒక 5-6 లవంగాలు, తులసాకులు, పుదీనాకులు. వీటన్నిటిని ముందు క్రష్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. యాక్చువల్గా ఇది నాకు అని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మళ్ళీ అప్పటికప్పుడు ఐడియా వచ్చింది, సర్లే ఇంకా ఛానల్లో పెట్టామంటే ఇంకెవరికన్నా ఇప్పుడు ఫ్లూ సీజన్ కాబట్టి ఎవరికన్నా ఉపయోగపడుతుందని ఇలా వీడియో తీసి అప్పటికప్పుడు అనుకొని తీసానండి. ఇది ఫస్ట్ అల్లం, నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి, ట్రావెలర్ లాంటిది. ఇప్పుడు మనం దేనికైతే వాడుతున్నామో అల్లము దానికి పనిచేసేదానికి ఉపయోగపడుతుంది. ఇంకా వికారం కూడా అలాంటివి తగ్గించేదానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్స్ అండి. తర్వాత లవంగాలు బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుందండి. పుదీనా గ్యాస్ డైజెస్టివ్ సిస్టమ్ని సరిచేసి ఏమన్నా గ్యాస్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేస్తుంది. లెమన్ గ్రాస్ ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. తులసాకు ఇంకా సర్వరోగ నివారిణి. మిరియాలు క్రష్ చేసి వేయాలండి. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయండి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేయాలండి. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు పసుపు గురించి. ఇంకా ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేయాలండి, అంటే స్వీట్నెస్ కోసం. తేనె వాడొద్దండి. తేనె కూడా ఎందుకు వాడొద్దు అనేది కూడా నేను ఎప్పుడన్నా వీడియోలో చెప్తానండి. తేనె ప్రతిరోజు వాడే ఐటెం కాదు. తేనె అంటే మెడిసిన్ లాగే వాడాలి. ఇలా ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టి మరిగించాలండి. మరిగించాక గోరువెచ్చగా అయ్యాక తాగాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మరగనిచ్చి ఇలా మూత తీస్తే చూడండి ఎలా తెరులుతుందో. అలా తెరిలినప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలానే వదిలేసి అప్పుడు స్ట్రెయిన్ చేసుకొని తాగాలి. నేను ఇప్పుడు ఇది ఎందుకు నాకు ప్రిపేర్ చేసుకుంటున్నానంటే, నేను చేసిన తప్పు కూడా మీకు చెప్పాలి కదండి. లాస్ట్ వీక్ ఫామ్కి వెళ్ళినప్పుడు హెన్నా పెట్టుకోవడం నాకు ఇంట్లో అవ్వట్లేదు అనేసి మా అమ్మ అప్పటికప్పుడు హెన్నా ప్రిపేర్ చేసి పెట్టింది. ఆల్రెడీ నేను లాస్ట్ మీకు చూపించిన వీడియోలో తమలపాకుది చూపించాను కదా, అది వాడాక రిలీఫ్ వచ్చిందండి. అయితే పూర్తిగా తగ్గేదాకా హెన్నా పెట్టుకోకూడదని నాకు తెలుసు, కానీ మర్చిపోయి పెట్టించేసుకున్నా. ఇంకా అది పెట్టించుకున్నాక ఒక 2 అవర్స్ తర్వాత కడుక్కున్నాక ఇంకా ఫుల్ దగ్గు జలుబు అంతా స్టార్ట్ అయిపోయి ఫుల్ అండి, అస్సలు తగ్గట్లేదు. ఇంకా నేను ఎలాగో మెడిసిన్ వాడను కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు వాడుతుంటాను కాబట్టి మీకు కూడా చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే కంపల్సరీ అందరూ ప్రిపేర్ చేసుకొని వాడుకొని మెడిసిన్ వాడకుండా ఇలాంటి చిట్కాలతో తగ్గించుకోవాలనేదే నా కోరికండి. ఇది కూడా అంతే, 3 డేస్ కంపల్సరీ వాడాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.